హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి బియ్యం పిండి అట్లు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో ఇప్పుడైతే రైనీ సీజన్ కదండి, వేడి వేడిగా తినాలని ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి 1.5 బియ్యం పిండి తీసుకోండి. తర్వాత అందులో కొంచెం సూజీ రవ్వ ఉంటుంది కదా, అదే ఉప్మా రవ్వ హాఫ్ గ్లాస్, ఎంత హాఫ్ గ్లాస్ తీసుకొని వేసుకోండి. సో వేసుకున్న తర్వాత సన్నంగా తురిమిన క్యారెట్ వేసేసుకొని, తర్వాత కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆనియన్స్ తర్వాత సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నారా? సో నెక్స్ట్ పుదీనా, కరివేపాకు, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపోయిన ఉప్పు వేసేసుకుందామా. నాకైతే ఇంతే సరిపోతుందండి, మీ టేస్ట్ బట్టి మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. సో ఇది మొత్తం కొంచెం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. అంటే అవన్నీ కొంచెం పట్టాలి కదా, మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. సో నేను ఇప్పుడు 1.5 పిండి వేసాను కదండి, మీరు ఒక 3.5 అదే సేమ్ గ్లాస్తో 3.5 వాటర్ వేసేస్తే సరిపోతుంది. మీకు టెక్స్చర్ వచ్చేస్తుంది దోశల బ్యాటర్ లాగా. మీరు ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోండి, బాగా దోశల బ్యాటర్ ఇప్పుడు ఎలా వస్తుందో అలా మిక్స్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో పూర్తిగా చూసేలోపు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో దీనివల్ల ఇంకా కొన్ని వీడియోస్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి, మాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి, చేసేయండి సబ్స్క్రైబ్ కూడా. సో బాగా మిక్స్ చేసుకోనండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10-20 మినిట్స్ అలా పక్కకి పెట్టేయండి. అది 10-20 మినిట్స్ అలా పక్కకు పెట్టేయండి. తర్వాత వేడిగా ఉన్న పెనం మీద దోశలాగా ఇట్లా రౌండ్గా వేయకుండా జస్ట్ అలా గంటెతో అలా వేసేయండి, అంతే. అది బాగా వేగిన తర్వాత తిప్పేసి మళ్ళీ అటు నుంచి ఇటు నుంచి అటు అలా తిప్పుకుంటా లాస్ట్కి దోశ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.